అందరికీ నమస్కారాలండి. నా పేరు వెంకట్. మాది కర్నూలు జిల్లా. మొన్న జరిగిన మెగా డిఎస్సిలో నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్‌గా సెలెక్ట్ కావడం జరిగిందండి. అయితే ఈ మధ్య కాలంలో మెగా డిఎస్సి మీద, అప్పుడు జరిగిన సెలక్షన్ ప్రాసెస్ మీద సరిగ్గా అవగాహన లేకుండా కొంతమంది ఏవేవో అపోహలు సృష్టిస్తున్నారండి. అయితే మొన్న సెలెక్ట్ అయిన నాలాంటి వాళ్ళు ఎంతోమంది, అందరూ పేదవాళ్ళు, మధ్యతరగతి వర్గానికి చెందిన వాళ్ళే సెలెక్ట్ అయ్యారు మెగా డిఎస్సిలో. ఇప్పుడు అప్పుడు సెలెక్ట్ అయిన మాలాంటి వాళ్ళందరికీ 2019లో బార్డర్‌లో మిస్ అయిన వాళ్ళమండి జాబులు ఈ మధ్య కాలంలో వచ్చినవి. మెగా డిఎస్సి వల్ల ఆ మిస్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యాము. అయితే కొంతమంది ఈ రిజర్వేషన్ సిస్టమ్ అంటే సెలక్షన్ లిస్టు ప్రాసెస్ సరిగ్గా అర్థం కాక, ఈ హారిజాంటల్ పద్ధతి అంటే ఏందో తెలియక, సరిగ్గా అర్థం చేసుకోలేక కొంతమంది ఈ మధ్య బార్డర్‌లో పోయిన వాళ్ళకి బాధ ఉంటుంది. ఎందుకంటే 2019లో బార్డర్‌లో మిస్ అయినప్పుడు కూడా మేము చాలా బాధపడ్డాం. అరే! ఈసారి మళ్ళీ నోటిఫికేషన్ వెళ్ళిపోదాము అని. అయితే ఆ నోటిఫికేషన్ కొద్దిగా లేట్ అయింది. బాగా స్ట్రగుల్స్ అనుభవించాం. మొత్తానికి జాబ్ వచ్చింది. అయితే ఇప్పుడు ఉండే అభ్యర్థులకి, బార్డర్‌లో మిస్ అయిన అభ్యర్థులందరికీ నెక్స్ట్ డిఎస్ ఉంది. అనవసరంగా కొంతమంది మాటలు నమ్మి మీరు శక్తి సామర్థ్యాలు మీ శక్తి సామర్థ్యాల్ని ఉపయోగించుకొని కష్టపడి నెక్స్ట్ డిఎస్‌లో వెళ్ళిపోదామనే ఆలోచన లేకోకుండా కొంతమంది మాటలు నమ్మి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటూ, హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి మీకు తెలుసు, అర్థమైంది. అర్థమైనప్పటికీ కొంతమంది వ్యక్తుల వల్ల మనం వెళితే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అనే ఉద్దేశంతో మీరు రాంగ్ గైడెన్స్‌గా వెళ్ళిపోతున్నారు. అది చాలా తప్పండి. అనవసరంగా మీరు ఇప్పుడు బార్డర్‌లో మిస్ అయిన వాళ్ళే నెక్స్ట్ డిఎస్‌లో టాప్ ర్యాంక్ వచ్చేది. ఇప్పుడు అలా మిస్ అయిన వాళ్ళే 2000 ఇప్పుడు వచ్చిన మెగా డిఎస్‌లో టాప్ వచ్చినది. కాబట్టి మీరు అపోహలను ఏవి నమ్మొద్దండి. నమ్మి అనవసరంగా ఇంకో డిఎస్సిలో మీకు జాబ్ వచ్చే అవకాశాన్ని మిస్ చేసుకోవద్దండి. కాబట్టి డిఎస్సి అపోహల్ని ఎవరు నమ్మొద్దండి. కొంచెం క్లారిటీగా ఆలోచించండి. మీకు గవర్నమెంటు, ఉదాహరణకి ఇప్పుడుండే గవర్నమెంటు విద్యాశాఖ అధికారులతో ప్రెస్ మీట్ పెడుతుంది. ఫోన్ నెంబర్లు ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అంతేగాని సోషల్ మీడియాలో డిఎస్సి ఫ్రాడ్ జరిగిందనో, సంథింగ్ మీ జీవితం వీటికి అయిపోయింది, ఇంకా లేదు అనో అని అపోహలు సృష్టిస్తున్నారు. మీరు చూసింటారు. ఇప్పుడు నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఇది కరెక్ట్ వేలోనే జరిగింది. అప్పుడు వచ్చినా ఎవరేం చేయలేరు. ఈ డిఎస్సి ప్రాసెస్ని ఏం చేయలేరు. వచ్చినటువంటి ఆనందం లేకోకుండా ఏదో ఎవరి స్వార్థం కోసం వాళ్ళు మాట్లాడుతూ అనవసరంగా ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా నెక్స్ట్ డిఎస్కి సెలెక్ట్ కాకోకుండా మీరు ఇప్పుడు దగ్గరకు వచ్చి మిస్ అయ్యారు. ఇప్పుడు ట్రై చేస్తే మీరే డిస్ట్రిక్ట్ టాపర్లు కావచ్చు, స్టేట్ టాపర్లు కావచ్చు. ఇప్పుడు టాపర్లు అయిన వాళ్ళందరూ 2019లో మిస్ అయిన వాళ్ళే. అనవసరంగా అందరి మాటలు నమ్మి మీరు మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దండి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఈ రిజర్వేషన్ సిస్టమ్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. రిజర్వేషన్ సిస్టమ్ని మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే ఏ నోటిఫికేషన్కైనా ఇదే సిస్టమే ఉంటుంది. ఈ డిఎస్లో అన్యాయం జరిగిందని ఏదో మీరు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఏపీపీఎస్ నిర్వహించిన ఎగ్జామ్స్కైనా, రేపు పొద్దున డిఎస్సి నిర్వహించే ఎగ్జామ్స్కైనా అన్నిటికీ ఇదే పద్ధతి ఉంటుంది, హారిజాంటల్ పద్ధతి. కాబట్టి మీరు అనవసరమైన అపోహాలు, కొంతమంది వ్యక్తుల సోషల్ మీడియా ప్రభావానికి లోని అనవసరంగా ఇప్పుడు వచ్చే టెట్లో మార్కులు పెంచుకోవడం కావచ్చు, రేపు పొద్దున వచ్చే అక్టోబర్లో వచ్చే డిఎస్సిలో కావచ్చు, మీరు అనవసరంగా ఇప్పుడు కూడా వాళ్ళ ఆ మాయల్లో పడిపోయినారంటే నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ మాటలు ఎవరు నమ్మొద్దండి. డిఎస్సి ఎగ్జామ్ని, మెగా డిఎస్సి ఎగ్జామ్ని 3 లక్షల చిల్లర మంది రాశారండి. ఇప్పుడు రాసిన ప్రతి ఒక్క రెస్పాన్స్ షీటు ఆన్లైన్లో పెట్టారు. వాళ్ళకి సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన లిస్టు మొత్తం, అంటే మెరిట్ లిస్ట్ కావచ్చు, సెలక్షన్ లిస్ట్ కావచ్చు, ఫైనల్ సెలక్షన్ అన్నీ ఆన్లైన్లో పెట్టారు. మీకు డౌట్ ఉంటే క్లారిఫై చేసుకోండి. అంతేగాని మీరు సోషల్ మీడియాలో వచ్చే అపోహలు నమ్మి అనవసరంగా ఇప్పుడు బార్డర్లో మిస్ అయ్యే సీరియస్ అభ్యర్థులు కూడా రేపు పొద్దున డిఎస్సిలో మోసం జరుగుతుందేమో, అమ్ముకుంటారేమో అని అపోహలకు లోనయ్యారంటే మీరు బార్డర్లో మిస్ అయిన వాళ్ళే రేపు పొద్దున టాపర్స్ అయ్యేది. కాబట్టి మీరు అవేం నమ్మొద్దండి. మీకు అన్యాయం జరిగితే వెళ్ళండి, న్యాయస్థానాలకు వెళ్ళండి, లేకపోతే విద్యాభవన్కి వెళ్ళి మాకు ఎందుకు ఇలా జరిగింది అని అడగండి. వాళ్ళు క్లారిఫై చేస్తున్నారు. రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కోన శశిధర్ గారు. వాళ్ళకి తెలుసుకోండి. తెలుసుకోకుండా సోషల్ మీడియాలో అనవసరమైన ప్రచారం చేసుకుంటూ, అనవసరమైన మాటలు నమ్మి మీరు ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్కి అక్టోబర్ 10 డిఎస్ నోటిఫికేషన్ ఉంది, వాటి మీద దృష్టి పెట్టక మీకు చేతికి వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకుంటారు. మనకి ఉదాహరణకు 2019లో డిఎస్సిలో మనం అందరం మిస్ అయినట్టు బార్డర్లో 6 సంవత్సరాలు పట్టింది ఒక నోటిఫికేషన్ రానికి. ఎన్ని ఇబ్బందులు పడినామో మనందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు మనకు అలా లేదు. ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ అంటున్నారు. ఇప్పుడు అక్టోబర్ 15 డిఎస్సి నోటిఫికేషన్ అని కూడా చెప్పేశారు. అనవసరంగా ఇటువంటి అపోహలు నమ్మి అక్టోబర్ 15 వచ్చే డిఎస్సి నోటిఫికేషన్ని సీరియస్గా తీసుకోలేదు అనుకోండి, మళ్ళీ మనం ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ ప్రస్తుతం సొసైటీలో అవకాశం రావడమే గొప్ప విషయం. అంటే అవకాశం ఒకసారి మిస్ అయితే ఎలా ఉంటుందో మనం చూసాం. 2019 నుంచి దగ్గర 2025 వరకు, 24-25 వరకు దగ్గర 5-6 సంవత్సరాలు ఎంత ఇబ్బందులు పడినాం. అనవసరంగా ఇప్పుడు డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఈ సోషల్ మీడియా ప్రభావంతో
బాగా బాగా వీక్ అయిపోతున్నారు. మాకు చదివితే వస్తుందా, రాదేమో, ఇంత పెద్ద డిఎస్లోనే రాలేదని ఫీల్ అవుతున్నారు. అలా ఏమనుకోవద్దండి. ఎగ్జామ్ చదివినటువంటి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇప్పుడు బార్డర్లో మిస్ అయినటోడే నెక్స్ట్ టాపర్ అవుతాడు, జిల్లా టాపర్ అవుతాడు, డిస్ట్రిక్ట్ టాపర్ అవుతాడు, స్టేట్ టాపర్ అవుతాడు. కాబట్టి మీరు ఇలాంటి అపోహలు నమ్మొద్దండి. మీకు డౌట్ ఉంటే న్యాయస్థానాలకు వెళ్ళండి. విద్యాశాఖ అధికారి ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నారు అక్కడ అడిగి తెలుసుకోండి, కాల్ చేయండి వాళ్ళకి. అంతేగాని కొంతమంది మాటలు నమ్మి మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి. మీలో ఉండే గుండె ధైర్యాన్ని కూడా పోగొట్టుకోవద్దని మంచిగా ప్రిపేర్ కాండి. ఇలాంటివి నమ్మి మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దండి. నమస్తే అండి, నా పేరు బలగా గణేష్. మాది శ్రీకాకుళం జిల్లా ఊర్జి మండలం దొంకలపర్తి గ్రామం. గత సంవత్సరం 2025 మెగా డిఎస్సిలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సిలో నేను ఎస్జిటి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించడం జరిగింది. ప్రజెంట్ నేను కుసుమూరు గ్రామం, సీతంపేట మండలం, పార్వతీపురం మన్యం జిల్లాలో నేను విధులు నిర్వహిస్తున్నాను. ఈ ఉద్యోగం మాకు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున మా పారా స్పోర్ట్స్ని కూడా జీవో నెంబర్ 4లో మమ్మల్ని ఇంక్లూడ్ చేసి దాన్ని కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మేము మేము స్విమ్మింగ్లో నేషనల్ మెడల్ సాధించి ఉద్యోగం సంపాదించాను. నేను స్విమ్మింగ్ నేషనల్స్ 2012 నుంచి నేషనల్లో పార్టిసిపేట్ చేసి మెడల్ కొడుతున్నాను. అట్లాగే చెన్నై, బెంగళూరు, ఉదయ్పూర్, మధ్యప్రదేశ్, ఇండోర్ ఇట్లా చాలా ప్లేసుల్లో వెళ్ళి పార్టిసిపేట్ చేసి నేను మెడల్ సాధించడం జరిగింది. ఈ పారా స్పోర్ట్స్ మాకు ఈక్వల్గా నార్మల్ స్పోర్ట్స్తో సమానంగా మాకు ప్రయారిటీ ఇచ్చినందుకు గాను మాకు చాలామంది మీ ఉద్యోగం సంపాదించినందుకు గాను నిజంగా ప్రభుత్వానికి మేము ఎంతో రుణపడి ఉంటామండి. ఇందుకు గాను గౌరవ శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే విద్యాశాఖ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి మా పారా స్పోర్ట్స్ తరఫు నుంచి మేమందరూ ఎంతో రుణపడి ఉంటాం. నమస్కారం.